10 నిమిషాలు రాబోతుంది కాబట్టి ఈ 10 నిమిషాలు అసలు ఈ ట్రైనింగ్ క్యాంప్ ఎందుకు ఏర్పాటు చేసినాం, మరి బిఎల్ఏల ప్రాముఖ్యత ఏంటనే సంగతి కూడా వక్తలు చెప్పిండ్రు. ప్రాక్టికల్ గా మనకు జరుగుతున్న అనుభవాలు క్షేత్రస్థాయిలో మనకు ఏమున్నాయి, దానికి ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలన్న సంగతి ఒక 2 నిమిషాలు మేము ముందు మాట్లాడతా. మరి ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్ అంటే చాలా మందికి బూత్ లెవెల్ ఏజెంట్ నేను బూత్ లెవెల్ ఏజెంట్ నేను ఎందుకుంటా, నేను కాన్స్టిట్యున్సీ నాయకునిగా, జిల్లా నాయకునిగో, రాష్ట్ర నాయకునిగా ఉంటా కానీ బూత్ లెవెల్ నేను ఎందుకు చేస్తా అని చెప్పి ఒక రకమైన చిన్న చూపు చూస్తా ఉంటాం. కానీ నిజమైన సైనికుడు బూత్ లెవెల్ ఏజెంటే నిజమైన సైనికుడు. క్షేత్రస్థాయిలో ఆ 300 నుంచి 400 ఇళ్లు బూత్ లో ఉంటే ఆ 300 నుంచి 400 ఇళ్లలో ఎవరెవరు మనకు చేస్తుండ్రు, ఎవరెవరు మనకు వ్యతిరేకంగా చేస్తుండ్రు, ఎవరైనా మనకు గట్టిగా 4 సార్లు పోతే మనకు ఓటేస్తారు, వాళ్ళ దగ్గరికి నాయకుడిని తీసుకుపోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గర మీటింగ్ తీసుకుపోయి పెట్టాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, తద్వారా మనకు ఓటు వేయించుకోవాలని తపన, ఆరాటము, శ్రద్ధ చూపెట్టేది బూత్ లెవెల్ ఏజెంట్ మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాము. అయితే ఇక్కడ ఒక చిన్న మనకు డ్రాబ్యాక్ కూడా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చెప్పుకోవాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ల నుంచి క్షేత్రస్థాయిలో పటిష్టమైన వ్యవస్థ మనకు లేకపోవడము, మనం ఉద్యమం ఊపులో గతంలో మనం అధికారంలోకి వచ్చినాము, దాని తర్వాత క్షేత్రస్థాయిలో పటిష్టంగా లేకపోవడం వల్ల కొన్ని రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పార్టీ యొక్క పటిష్టతను క్షేత్రస్థాయికి తీసుకపోతే, క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంటే బీఆర్ఎస్ పునాదులు గట్టిగా ఉంటాయి. మనకు అద్భుతమైన నాయకులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఉన్నారు. మరి ఈ అద్భుతమైన వక్తలతోటి రాష్ట్రాన్ని అంతా కూడా మనం అందరం కూడా మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు. గుప్పిట్లో అంటే మనం ఏదో దౌర్జన్యాలు చేసే కాదు, మెప్పించి ఒప్పించి వాళ్ళని కన్విన్స్ చేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వైపుకు మనం మలుపుకునే అవకాశం మనకు ఉంది. కాబట్టి క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉండాలి. ఆ క్షేత్రస్థాయిలో పటిష్టంగా ఉంటేందుకు శ్రీకారం ఎక్కడ చుట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో మీరందరూ కూడా నాకు ఆశాదీపంలాగా కనిపించారు. మీ అందరి మీద నమ్మకంతో వైఎస్ మనం ఎల్బీ నగర్ లో ఎందుకు చేయలేము, ఈ కార్యక్రమం ఎల్బీ నగర్ లో చేయగలుగుతాము, ఎల్బీ నగర్ లో చేస్తే ఇది రాష్ట్రం మొత్తం కూడా పెట్టే అవకాశం ఉంటుంది. తద్వారా ఎల్బీ నగర్ కూడా పటిష్టంగా అవుతుంది, రాష్ట్రం మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పటిష్టంగా అవుతుంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమవుతుంది. నాకు ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇప్పుడే చాలా మంది వక్తలు చెప్పినట్టు మరి అంతసేపు ఈ యొక్క కార్యకర్తలు బూత్ లెవెల్ ఏజెంట్లు, ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా కూర్చుంటారా అని చెప్పేసి ఒక ప్రశ్న వచ్చింది నా ముందర. మనకందరు కూడా ఏదన్నా కార్యకర్తల మీటింగ్ అయితే ఒక 2 గంటలు 3 గంటలు పోయి మనం కూర్చొని మాట్లాడి వక్తలు మాట్లాడి వెళ్ళిపోయే అలవాటు ఉంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం దాకా కూర్చునే అలవాటు మనకు ఎవరు కూడా లేదు. కరెక్టేనా? కానీ ఇవాళ ఆ నమ్మకాన్ని నిజంగా మీరు ఎంత బాగా చేసిందో, మీ మీద పెట్టిన నమ్మకము 100% మాకు వర్కౌట్ అయింది. మీరు అదే క్రమశిక్షణ వల్ల, కార్యకర్తల వల్ల ఇలా ఇక్కడ కూర్చున్నారు. మరి ఇవాళ ఖచ్చితంగా మన నాయకుడు వస్తున్నారు. చాలా మంది పెదవి విరిచిండ్రు. కేటీఆర్ గారు వచ్చే లోపల సగం ఖాళీ అయిపోతుంది హాలు, కేటీఆర్ గారు వచ్చే లోపల అయిపోతుంది, ఇక దాని తర్వాత ఎవరు మిగిలారని చెప్పిండ్రు. కానీ అది తప్పని చెప్పి మీ అందరు కూడా నిరూపించారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు అఖిల్ గారు అద్భుతమైన ఏఐ, సోషల్ మీడియా నెట్వర్క్ ఏఐ ద్వారా ఎట్లా అనుసంధానం చేయొచ్చో చూపెట్టిండ్రు. దానికి కూడా మీకు నేను ఒక క్లాస్ పెడతా. సోషల్ మీడియాని ఏఐ ద్వారా ఏ విధంగా ఉపయోగించాలని చెప్పి క్లాస్ పెడతా. మనం పెద్ద మీటింగ్లు చేస్తాం. ఒక్క మీటింగ్ 2 లక్షల మంది మీటింగ్ గ్యాదర్ చేయాలంటే ఎన్ని కోట్లు అయితే తెలుసా? 2 లక్షల మందిని గ్యాదర్ చేయాలంటే దాదాపు 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరు మీటింగ్ అయినా కానీ గొప్పలు చెప్పుకుంటారు, మాకు ఒట్టికి వస్తారు, మేము బొంగనే వస్తారని చెప్పుకుంటారు. ఎవరికి రారట్లా, అన్నీ అబద్ధాలే. ఎవరైనా పోగు చేయాల్సిందే. ప్రతి ఒక్కరికి బాధ్యతలు అప్పచెప్పాలి. శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి లారీలు ఇవ్వాల్సిందే, బండ్లు ఇవ్వాల్సిందే, అన్ని జనాన్ని కూర్చోబెట్టుకొని రావాల్సిందే, అంత చేయాల్సిందే, ఆ మీటింగ్ కండక్ట్ చేయాల్సిందే. అప్పుడే సక్సెస్ అయితే తప్ప ఏ నాయకుని కూడా ఈ దేశంలో అటువంటి నాయకుడు ఎవరో లేరు. ఏ ఒక్క ఆర్గనైజ్ చేయకుండా 2 లక్షల మంది వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి సోషల్ మీడియాలో నిజంగా కూడా మనం ఒక కార్యక్రమం టేకప్ చేస్తే ఇప్పుడు
పెద్దలు మనకు మీరందరూ కూడా చెప్పినట్టు మనం ఇట్లా కరెక్ట్ దాన్ని లైక్ అండ్ షేర్ చేస్తే అది కొన్ని లక్షల మందికి పోతుంది. కొన్ని లక్షల మందికి పోతుంది. ఎన్ని లక్షల మందికి పోతుంది అంటే దాదాపు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి ఇట్లా ఇప్పుడు లైక్ అండ్ షేర్ ఇట్లా చేసి దాన్ని రీట్వీట్ చేయడమో లేకపోతే పోస్ట్ చేయడమో లేకపోతే ఫార్వర్డ్ చేయడమో జరిగితే రేపు సాయంత్రం కల్లా ఇది 5 లక్షల మందికి రీచ్ అవుతుంది. రేపు సాయంత్రం కల్లా మరి ఇంత చిన్న హాల్లో మీటింగ్ పెట్టి ఒక 1000 మంది పెడితే రేపు సాయంత్రం కల్లా 5 లక్షల మీటింగ్ రీచ్ అవుతుందంటే గొప్ప సాధనంగా ఇది. మరి చాలా గొప్ప సాధనం. పోనీ సోషల్ మీడియా మీరు ఎవరు చూస్తలేరు, అలవాటు లేదనేది ఏమైనా ఉందా? రోజు సోషల్ మీడియా చూస్తారుగా, రోజు వాచ్ చేస్తారుగా. కనీసం అరగంట నుంచి గంట సేపు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకల్లా ఈ 10 గంటల్లో మీరు పడుకునే లోపల పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే లోపల సోషల్ మీడియాలో దాదాపు గంట సేపు మినిమం తప్పనిసరిగా స్పెండ్ చేస్తారు. చేస్తారా లేదా? చేస్తారా లేదా? మరి అటువంటప్పుడు 2 నిమిషాలు పార్టీకి ఎందుకు ఇయ్యరు? 2 నిమిషాలు మాకు మీ యొక్క సోషల్ మీడియా మీరు చేస్తున్న పనిలో 2 నిమిషాలు మాకు కేటాయించండి. అంటే నాకంటే నాకు కాదు, మన పార్టీకి కేటాయించండి. మన పార్టీకి కేటాయిస్తే 2 నిమిషాలు కేటాయించగలిగితే దాదాపు ఈ రాష్ట్రంలో ఒక ప్రభంజనం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న కార్యకర్తలు దాదాపు 1360 సీటింగ్ చేసినాం. 1360 సీటింగ్ చేస్తే దాని తర్వాత మంది ఎక్కువైతే అటు సైడ్కి వచ్చి ఇక్కడ కొంచెం ముందు కొన్ని వేసినాము, మళ్ళీ అటు సైడ్కి కొన్ని వేసినాం. అంతా కలిపి 1500 కుర్చీలు వేసినాం. మన వెనుక భాగం కూడా వేసినాం. ఈ 1500 750 మందికి ఇట్లా ఇవాళ అనుకొని ఇలా ఈ కార్యక్రమాన్ని ట్వీట్కి ఇట్లా చేసి మన మీరు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ మీరు పోస్ట్ చేసి లైక్ అండ్ షేర్ చేసిననుకోండి రేపటి వరకు ఎక్కడో రీచ్ అయిపోతుంది. కానీ అన్నీ చూస్తాం. కత్రినా కైఫ్ ఫోటోలు చూస్తాము, మాధురి దీక్షిత్ ఫోటోలు చూస్తాము, అన్ని ఫోటోలు చూస్తాము. కానీ మన పార్టీకి వచ్చే వరకు మాత్రం దాన్ని పక్కకు పెడతాం. కాబట్టి దయచేసి పార్టీ సైనికులంటే పార్టీ నాయకులంటే కేవలం పార్టీ నాయకులు వచ్చినప్పుడు జెండాలు కట్టుకుని మళ్ళీ వాళ్ళ ముందర కనిపిస్తాం కాదు, కనిపించకుండా కూడా పార్టీకి ఎంతో మేలు చేయొచ్చు అన్న సంగతి ఒక్కసారి మీరు గ్రహించాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాం. 2 నిమిషాలు ఈ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోజు 2 నిమిషాలు ఇట్లా సోషల్ మీడియాలో పార్టీ గురించి కేటాయిస్తే ఏ నాయకులు ఏం మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ నాయకునికి ₹1 ఖర్చు కాదు. రాష్ట్రం మొత్తం ప్రభంజనం అయిపోతుంది. రాష్ట్రం మొత్తం ఊగిపోతుంది. రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఎవరు ఫోన్ చూసినా కేవలం బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తుంది, ఇంకా వేరేది కనిపించదు. తద్వారా బీఆర్ఎస్ పార్టీ మరి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి అందలేనంత దూరంగా వేరే పార్టీలకు అందలేనంత దూరంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి కేటీఆర్ గారు వచ్చే ముందల్లా ఇంకా 2-3 విషయాలు మీతో పంచుకుంటాం. ఈ మధ్యకాలంలో అందరికీ మీకు వినిపిస్తుంది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమాన్ని చేస్తా ఉంది. ఈ సర్ అనే దానికి మనకు ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం అనేది ఏంటంటే ఈ ఓటర్లు కొత్త ఓటర్లు జాయిన్ చేసుకోవచ్చు, పాత తప్పులు తడకల ఓటర్లు ఉంటే తీసేయచ్చు, బోగస్ ఓట్లు ఉంటే ఏరిపడేయచ్చు, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకా ఏ ఇతరులు కానీ అడ్జస్ట్మెంట్లు కానీ కరెక్షన్స్ కానీ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. అన్ని రకాల సదుపాయాలు ఈ సర్లో ఉన్నాయి. ఈ సర్ని జాగ్రత్తగా మన బిఎల్ఏలు వాడుకుంటే రేపు మన నియోజకవర్గంలో అద్భుతం జరుగుతుంది. ఎందుకు మనకి అద్భుతం జరిగే అవకాశం ఉందంటే మీరందరూ కూడా గత 6 నెలల నుంచి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి 6 నెలల నుంచి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేసిన ఘనత ఈ రాష్ట్రంలో మీ ఒక్క నియోజకవర్గం అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. హైదరాబాద్ లో నేను ఇప్పటికీ చెప్తున్నా, ఓటర్ లిస్టు డోర్ టు డోర్ పోయి వెరిఫికేషన్ చేసిన ఘనత మీ ఒక్కరిదే. లేటెస్ట్ అది కూడా అంటే నెల క్రితం కథం చేసిండ్రు. ఈ సర్ రాకముందుకే నెల క్రితం మీరు ఓటర్ లిస్టు ఇంటింటికి పోయి ఈయన ఉన్నాడా, ఈయన లేడా, మరి ఈ ఇంట్లో ఇంతమంది ఎందుకున్నారు, ఈ ఇంట్లో ఇంతమంది ఉంటే వీళ్ళకు ఓట్లున్నాయా, చనిపోయిన వ్యక్తి ఎవరు, షిఫ్టింగ్ అయిన వ్యక్తి ఎవరు అనే కార్యక్రమాన్ని మీరంతా విజయవంతంగా పూర్తి చేసిందిగా మొన్న నెల క్రితం. దీన్ని ఆ 4 నెలల నుంచి మనం బాగా ప్రయత్నం చేసి అదంతా పూర్తి చేసిన ప్రక్రియ ఫ్రెష్ మన డేటా మన దగ్గర ఉన్నది. ఆ ఫ్రెష్ డేటాని ఇప్పుడు సరితూర్చుకోవాలి, పోల్చుకోవాలి సడతోటి. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, బిఎల్ఏ అంటే బూత్ లెవెల్ ఏజెంట్. ఏజెంట్ అనేది ఒక పార్టీ నియమిస్తుంది, ఆఫీసర్ని ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది. కాబట్టి బిఎల్ఓలు వస్తారు, వచ్చినప్పుడు
బిఎల్ఏల సహకారం కావాలి. మీరందరూ కూడా బిఎల్ఏలు. మీరు ఒకవేళ డైరెక్షన్ కరెక్ట్ ఇస్తే ఓటర్ లిస్టు యొక్క సర్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మరి ఏమాత్రం కూడా తేడాలు లేకుండా పారదర్శకంగా జరుగుతుంది. అది మీ సహాయ సహకారాలతో జరుగుతుంది. వాళ్ళు చేయలేరు. ప్రతి ఇల్లు గల్లీ తెలియదు వాళ్ళకు. ఈ గల్లీలో సబ్ గల్లీలు ఉంటాయి, ఆ గల్లీలకు పోలేరు. ఒక ఇంట్లో 10 పోర్షన్లు ఉంటాయి, ఆ పోర్షన్లు ఉన్న సంగతి మీకు తెలుసు. ఒక ఇంట్లో 10 మంది ఉంటారు, ఆ 10 మంది ఉన్న సంగతి మీకు తెలుసు. ఒక ఇంట్లో ఒక మనిషి ఉంటుండే చనిపోయినాడు ఇప్పుడు అని ఆ సంగతి మీకు తెలుసు. ఒక ఇంట్లో షిఫ్ట్ అయ్యిండ్రు, ఆ సంగతి మీకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే మొన్ననే మీరంతా ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేసిండ్రు. ఈ హైదరాబాద్ నగరంలో నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, హైదరాబాద్ సిటీలో ఓటర్ లిస్టు వెరిఫికేషన్ అంటే మామూలు విషయం కాదు. అది కేవలం ఎల్బీ నగర్ కార్యకర్తలు చేసిండ్రు. నాకు చాలా గర్వంగా ఉంది. మనకు ఇంకో విషయం మీకు ఇంతకన్నా ముందు కూడా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన కార్యకర్తలు ఇంటింటికి పోయి ఓటర్ లిస్టు వెరిఫికేషన్ చేసిండ్రు. అదే విధంగా ఇక్కడ చేసిండ్రు. మళ్ళీ నేను చెప్తున్నా, ఈ హైదరాబాద్ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం కూడా ఓటర్ లిస్టు వెరిఫికేషన్ కార్యక్రమం చేయలేరని కూడా స్పష్టంగా చెప్తున్నా. ఇది మామూలు కార్యక్రమం కాదు మీరు అనుకుంటున్నారు. ఇలా మీకు చెప్తా, మీరు చేసిన కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఓటర్ లిస్టు వెరిఫికేషన్ డోర్ టు డోర్ పోయి చేయాలంటే మనలాంటి నియోజకవర్గం 6,50,000 ఉన్న ఓట్లున్న నియోజకవర్గంలో చేయాలంటే అది మామూలు విషయం కాదు. మీరందరూ 3 నెలలు క్షేత్రస్థాయిలో కష్టపడి ఇలా డాటా తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఈ డాటా సరుకు మనకు ఉపయోగపడుతుంది. సరుకు ఉపయోగపడితే ఈ సర్వలో ఈ యొక్క డాటాని వాడుకుందాం. సర్లో ఒకటి ముఖ్యమైన గుర్తుపెట్టుకోండి, కొత్త ఓటర్ కార్యక్రమం చేర్పించవచ్చు. మీ బిఎల్ఓలకు మీరు లిస్ట్ అందిస్తే మరి ఆ లిస్టు ద్వారా మళ్ళీ వాళ్ళందరూ కూడా బిఎల్ఓలు వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తారు. బోకస్ ఓటింగ్ ఏమైనా ఉంటే ఏరి పడేస్తారు, మరి జెన్యున్ ఓటింగ్ ఉంటే యాడ్ చేస్తారు. ఏమైనా కరెక్షన్స్ ఇప్పుడు ఫామ్ నెంబర్ 6 అనేది ఉంటుంది. ఈ ఫామ్ నెంబర్ 6 లో కేవలం మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కానీ, పాన్ కార్డు నెంబర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, మరి కరెంటు బిల్లు కానీ ఏ బిల్లు అయినా మీరు చూపెడితే డైరెక్ట్ గా మీరు ఓటర్ నమోదు చేయించుకునే కార్యక్రమం ఉంటుంది. ఫామ్ నెంబర్ 7 ఉంటుంది. ఫామ్ నెంబర్ 7 లో ఏదైనా తప్పులు తడకలు ఉండి ఏదైనా సరే ఏదైనా ఆ ఫామ్ 7 లో మీరు పొరపాట్లున్నాయి, వీళ్ళ ఈ ప్రాంతంలో లేరు కానీ వీళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేస్తే వాళ్ళని తీసేసే అవకాశం ఉంటుంది. మరి ఫామ్ నెంబర్ 8 లో దాదాపు ఏదైనా పేరు స్పెల్లింగ్ ఉన్నది, ఆ స్పెల్లింగ్ తప్పు ఉన్నది, ఆ స్పెల్లింగ్ ని సరి చేయాలంటే ఫామ్ నెంబర్ 8 నిలబడితే ఇదే. కేవలం దయచేసి అందరు కూర్చొని కేవలం సప్పట్లతో స్వాగతం చెప్పాలి. డిసిప్లిన్ గా కూర్చోాలి, లేవకండి బ్రదర్. అందరు సప్పట్లు కొట్టాలి, ఏం లేదు. మీడియా పక్కన కేవలం సప్పట్లతో స్వాగతం పలకాలి. మన ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు ఎంటర్ అవుతుండ్రు. దయచేసి అందరు కూర్చోాలి బ్రదర్, కూర్చోాలి. ఇంకా బాక్స్ లో కూర్చోండి బ్రదర్. మీరందరూ కూర్చొని సప్పట్లు కొట్టండి. 2 సార్లు కొట్టాలి. ఎట్లా కొడతారు? వెరీ గుడ్, అట్లనే కొట్టండి. సప్పట్లతో స్వాగతం చెప్పండి. కూర్చోండి బ్రదర్. ఆడ కొనాకున్నలు కూర్చోండి. అందరు కూర్చోవాలి. సప్పట్లు స్టార్ట్ చేయాలి. కూర్చోండి బ్రదర్, కూర్చోండి. ఇంత డిసిప్లిన్ చేసుకోండి. లాస్ట్ లా మనం ఖరాబ్ చేసుకోవద్దు. కూర్చోండి. వెంకటేష్ దా కూర్చోండి బ్రదర్, కూర్చోండి. చప్పట్లో స్టార్ట్ చేయండి. ఎవరు లేవకండి, దయచేసి కూర్చొని చప్పట్లు.